హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ డిఎస్ కుకింగ్స్. మునక్కాయ కోడిగుడ్డు పులుసు చేసుకుందాం. కావాల్సినట్టు అయితే చూసేద్దాం. చేసి పెట్టుకున్న మునక్కాయ, టమోటా, ఆనియన్ మీద కడాయి పెట్టి పోపు దినుసులు అయితే వేసుకుందాం. పోపు దినుసులు కొంచెం వేగిన తర్వాత బాగా కలుపుకుందాం. బాగా ఫ్రై అయిపోయి ఒకసారి కలుపుకుందాం. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుందాం. ఉల్లిపాయల్ని కొంచెం ఆయిల్లో మగ్గనిద్దాం. మగ్గిన తర్వాత బాగా ఫ్రై చేసుకుందాం గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా. కలుపుకోండి, లేదంటే మాడిపోతుంది. మళ్ళీ కొద్దిసేపు ఆయిల్లో మగ్గనిద్దాం. అలా వచ్చిన తర్వాత కట్ చేసుకున్న టమోటాలు వేసుకుందాం. టమోటాలు కొంచెం ఆయిల్లో మగ్గిన తర్వాత బాగా కలుపుకుందాం. ఫ్రై అయిన తర్వాత ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, మిక్సీ పట్టుకున్న కొబ్బరిని వేసుకొని బాగా కలుపుకుందాం. ఇలా మొత్తం బాగా మిక్స్ అయ్యేలా కలుపుకుందాం. తర్వాత కొన్ని వాటర్ పోసుకుందాం. వాటర్ పోసుకొని బాగా కలుపుకుందాం. తర్వాత మునక్కాయలు వేసుకొని బాగా ఇలా ఉడకనిచ్చుకుందాం. ఇలా ఉడికిన తర్వాత కొంచెం చింతపండు పులుసు వేసుకుందాం. చింతపండు పులుసు వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకుందాం. సిమ్లో పెట్టేసి ఉడకనిద్దాం. చూడండి, ఇలా బాగా ఉడకనిచ్చుకుందాం. ఇలా ఉడికిన తర్వాత ఉడకబెట్టుకున్న గుడ్లు వేసుకుందాం. అవి కూడా ఒకసారి బాగా కలుపుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిసేపు ఉడకబెట్టుకుందాం. అంతే, మన మునక్కాయ కోడిగుడ్డు కూర రెడీ. ట్రై చేసి చెప్పండి ఎలా వచ్చిందో. అంతే, బాయ్ బాయ్.